48 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం సొరంగంలో చిక్కుకుపోయిన ఆ 8 మంది జాడ ఇంతవరకు తెలియలేదు. వాళ్ళు సురక్షితంగా ఉన్నారా, మరి అసలు బతుకున్నారా లేరా, వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది అనేది కొంత ఆందోళన కలిగిస్తున్నది. దేవుడి దయ వల్ల ఆ 8 మంది ప్రాణాలతో వాళ్ళు బయటపడాలి. ఈ రాష్ట్ర సర్కార్ మరింత వేగంగా వాళ్ళను కాపాడడానికి చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు కనీసం దీని మీద ఒక రివ్యూ కూడా నిర్వహించినట్టు కనిపిస్తలేదు. పైగా రెస్క్యూ టీం ముందుకు పోయే కొద్దీ ఇబ్బందులు పడుతున్నట్టు కూడా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఆర్మీని రంగంలోకి దించినట్టు తెలుస్తున్నది. రెస్క్యూ టీం పూర్తిగా వాళ్ళ ఆపరేషన్కి బ్రేకులు వేసి ఆర్మీని రంగంలోకి దించినట్టు తెలుస్తున్నది. మరి ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం వీళ్ళంతా కూడా ఏమాత్రం నిమ్మకు నీరెత్తనట్టు, ఏం జరగనట్టు ఒక చోద్యం చూస్తున్న తీరైతే కనిపిస్తున్నది. మన రాష్ట్ర ప్రజల, పక్క రాష్ట్ర ప్రజల ఎక్కడి నుండి వచ్చింది అనేది పక్కన పెడితే, మన ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళు పనిచేయడానికి వచ్చిండ్రు. ఓ విధంగా వాళ్ళు డబ్బులకే పనిచేసినప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో వాళ్ళ కష్టం వెలగట్టలేనిది. అలాంటి కార్మికులు నేడు ప్రాణాపాయ స్థితిలో ఎవరు ఎప్పుడు వచ్చి సహాయం అందించి ప్రాణాలతో బయటపడేస్తారనే ఆశతో లోపల ఎదురు చూస్తుంటారు. కాబట్టి మరొకసారి మనం అందరం ఆ 8 మంది ప్రాణాలతోటి బయటపడాలని, వాళ్ళను సురక్షితంగా గమ్యానికి ఆర్మీ వారు చేర్చాలని మనమందరం ఆశించినట్టు ఒక సంతోషకరమైన వార్తే అందుతుందని ఆశిస్తూ